పొట్టిలంక ఎఫ్ఎల్సీ సొసైటీ సెక్రటరీ నక్క వెంకటరత్నం 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పువ్వుల మాలల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార సుభాకర్, బడుగు సత్యబాబు, నక్క చంటిబాబు, కప్పల భాస్కర్ మాట్లాడుతూ స్వర్గీయ నక్క వెంకటరత్నం పొట్టిలంక గ్రామానికి ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఎఫ్ఎల్సీ సొసైటీ సెక్రటరీ 1970వ సంవత్సరంలో ఎఫ్ఎల్సీ సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి ఎల్సీల భూముల కొరకు 40 మందిపై కేసులు నమోదు చేయబడి రంపచోడవరం కోర్టులు చుట్టూ తిప్పారు. పోరంబోకు భూమి నిమిత్తం పోరాటం ప్రారంభించి 12 ఎకరాల భూమిని సాధించి 5 ఎకరాలు శ్మశాన వాటికకు, 2 ఎకరాల ముస్లింలకు, 50 సెంట్లు రజకులకు బట్టలు ఉతికి ఆరపెట్టుకొనుటకు, 6 ఎకరాలు పంట భూమిని ఎస్సీపేటలోని 200 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 3 సెంట్లు పంచిపెట్టడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరింత కార్యక్రమాన్ని చేపట్టి ఆయన 11వ వర్ధంతికి ఇంత బాగా నిర్వహించిన నక్క వెంకటరత్నం గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చేసినవి కూడా మనం చాలామంది అనుభవించుకుంటున్నాం. అయ్యాల మనకి వరవూరి గొడవల్లో కూడా అప్పుడు మా చిన్నప్పుడు సమ్మె వస్తే ఆ సమ్మెలో కూడా ఆయనతో పాటు చాలామంది సహకారం చేసి అప్పుల్లోని దెబ్బల మీద కూడా ఆ భూమి రావడానికి, మనుషులు శరణ రావడానికి అందులోనే సాయిబులకి కొంత ఇవ్వటం, రోజులకి కొంత ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన సహకారం వల్లే కొన్ని జరిగినాయి. అది కాకుండా మన కొబ్బరి తోట కాలనీ కూడా ఆయనతోటి చాలామంది పెద్దలు కూడా ఆయనతో సహవాసం చేసి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున కాకినాడ వెళ్ళాలంటే ఇక్కడ 5 గంటలు బయలుదేరితే కానీ కాకినాడ వెళ్ళి చాలా అంత కృషి శ్రమ ఆయన వెనకాల ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎస్సీలకి కోట అందాలని అంటే అప్పుల్లో కూడా అంబేద్కర్ గురించి ఒకసారి వెంకటరత్నం గారు అడిగాను నేను. అంబేద్కర్ గురించి మీకు ఏమైనా తెలిసేటంటే అప్పుల్లో ఆయన అంత అభివృద్ధిగా మాకు తెలియదురా బాబు, ఈ ఫలించిన ఈ ఫలితాలన్నీ కూడా ఆయనకి అని తర్వాత మాకు తెలిసిందన్నారు. అలాగే కాకుండా మన పుట్లంకలో చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. ఆయన కృషితో చాలామంది ఇలా సొసైటీ 5 సంవత్సరాలు వచ్చిందంటే అది పెళ్ళికి కానీ దినానికి కానీ అన్నిటికీ కూడా దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయ్యాల ఆయన చేసిన టెక్స్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మాకంతా పెద్దవాళ్ళు ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన గురించి కూడా ఆయనతో నడిచిన వారు కూడా ఆయన గురించి మీకు తెలిసిన మట్టుకి 2-3 మాటలు మాట్లాడాలని ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మనకి కిరణ సామాన్లు కూడా మనకి ఇవ్వకుండా చేసే విధంగా అగ్రవర్ణాలు మన మీద ఆ రోజు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె విషయంలో మామూలు పోరాటం చేయలేదు. స్వతంత్ర సమరయోధుడు ఎలా చేశారో అన్న విషయం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మన గ్రామాల్లో చేసిన కార్యక్రమాల్లో అది ఒక ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా ఉండొచ్చు. మన ప్రొటెక్షన్ అంటే మనం రక్షించుకోవాలి. అగ్రవర్ణాలకే వాళ్ళ డబ్బులతో ఉన్న వాళ్ళు మన కూలి నాలి చేసే బతుకుబోలు తాగడానికి గంజి లేని వాళ్ళు కాబట్టి మన సొంతంగా ప్రొటెక్షన్ చేసుకోవాలని ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఆ కార్యక్రమంలో అప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరైతే దమ్మున్న ఉన్నాడో మంచి వ్యక్తి, ఆ దమ్మున్న ప్రతి వ్యక్తి కూడా ఇంటింటికి ఒక బల్లిని చేసి ఇచ్చాడు. అంటే ఆ బల్లి కోసం నాకు తెలిసి కూడా చెప్తున్నాడు. ఎలాగ ఏ విధంగా మనం గ్రామాన్ని రక్షించుకోవాలి, ఏ విధంగా మన అంత అగ్రవర్ణాల నుంచి మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామానికి ప్రతి ఒక్కరికి సుమారుగా ఇంచుమించుకో 50-60 బల్లెలు ఉంటాయి. ఇంకా పైన ఉంటుంది నాకు తెలిసి కూడా చెప్తున్నాడు. ఆ బల్యానికి కూడా నేను మా చిన్న ఏం చేయడంటే నూనె పెట్టి ఉంచుకోండి. ఆ బల్యానికి నూనె పడుతుంది తెలిసి నాకు. ఇతరకు బల్లి ఉండేది ఇక్కడ ప్రతి ఒక్కరు బల్లి అందరికీ బల్లీలు బిగించడం తెలుసు. ఆయన ఇంటికి ఇచ్చేవాడంటే మన రేపు పొద్దున్న జనం తక్కువ, కండబలం ఎక్కువ, బుద్ధిబలం తక్కువ అని ఉద్దేశంతో అయినా
ప్రతి ఒక్కరికి బల్యం ఇచ్చి మన పేట మీదకి ఏమైనా దాడి జరిగినా సరే మనం అటాక్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజున ఆ చేయడం గొప్ప. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుని మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మనకి అతను అహర్నిశలు శ్రమించి మన కోసమే పుట్టుండేది కాదు, ఏముండేది కాదు, ఒంటికి పట్టుండేది కాదు. ఓ కోలము పైకెళ్ళ మడతెట్టి ఓ కోలము ఓ పట్టం ఇలా పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడంటే కలెక్టర్కి ముందు అక్కడ నక్కా వెంకటరత్న అనే వ్యక్తి ఉంటాడు, యాంకిల్ పెట్టుకుని ఉంటాడు. ముందు అతను పిల్లండే అని అతను ఇన్వైట్ చేసే మహా వ్యక్తి మన నక్కా వెంకటరత్న వచ్చాడరా ఏదో స్కీమ్ పట్టేంత వచ్చాడు అని ప్రతి ఒక్క కలెక్టర్ కూడా. ఆ విధంగా మన పేట విషయంలో ఇప్పుడు దెబ్బల మీద ఆ కార్యక్రమం అయితే ఏదో ఉందో 18 ఎకరాలు ఎంత ఉందో మొత్తం 5 ఎకరాలు ఉందో మనకేమో బర్రెల గ్రౌండ్గా ఇవ్వడం జరిగింది. అదంతా ఆయన పుణ్యమే. ఈ రోజుని మనం ఒక మనిషిని భూస్థాపితం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు పే చేయాలి టౌన్లో అయితే. ఆ కార్యక్రమానికి మనకు విశాలంగా మనకు అలాంటి సౌకర్యాలు ఏంటంటే మహానుభావుని ఈ వ్యక్తిని గుర్తించుకున్న వ్యక్తి. అదేవిధంగా కొబ్బరితోట కాలనీ ఉంది. కొబ్బరితోట కాలనీ ప్రతి వ్యక్తికి ఒక్కొక్కరికి 3 చెట్లు 4 చెట్లు చెప్పిన ప్రతి ఒక్కరికి ఆ ఇల్లు ఇప్పించడం జరిగింది. మరి ఇచ్చిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అని చేత ఇలాంటి వ్యక్తిని మనం ఆహార్నిశలో జ్ఞాపకం చేసుకుంటూ పుట్టినరోజు అయితేనేమి వర్ధంతిని అయితేనేమి అతన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. అదేవిధంగా మరి మన పేటలో చాలామంది సొసైటీ